ఒక దేశం పుట్టినప్పుడు ఆ దేశ పౌరులెవరు? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ భారతదేశ విభజన సమయంలో లక్షలాది మంది జీవితాల్ని ఇది శాసించింది. మరి ఈ గందరగోళానికి మన భారత రాజ్యాంగమిచ్చిన సమాధానమే ఆర్టికల్ 6. ఇది కేవలం ఒక చట్టం కాదు, మన చరిత్రలోని ఒక చాలా కీలకమైన ఘట్టం. దీని వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. 1947 ఒకవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్షణం, మరోవైపు దేశ విభజన అనే అగ్నిలో ఉపఖండం చిక్కుకుంది. ఇది కేవలం మ్యాప్లో గీతలు గీయడం కాదు, లక్షలాది కుటుంబాలను విడదీసిన ఒక పెద్ద విషాదం. తమ ఇళ్లను, ఆస్తులను, సర్వస్వాన్ని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు సరిహద్దులు దాటారు. అదొక అనిశ్చితితో కూడిన సమయం. అదే సమయంలో ఒక కొత్త దేశం పుట్టింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వలస వస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాలు నిలిచింది. అసలు ఈ దేశ పౌరుడు ఎవరు? ఎవరికిక్కడ హక్కులుంటాయి? ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, మానవత్వానికే ఒక పెద్ద పరీక్ష. ఇంత క్లిష్టమైన పౌరసత్వ సంక్షోభానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన సమాధానమే ఆర్టికల్ 6. ఇది ప్రత్యేకంగా దేశ విభజన వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 6 అనేది పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వాళ్లకి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అని చెప్పే ఒక రూల్ బుక్ లాంటిది. వాళ్లను చట్టబద్ధంగా ఈ దేశంలోకి ఆహ్వానించడానికి ఇదొక దారి చూపిందన్నమాట. అయితే ఆర్టికల్ 6లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకే ఒక తేదీ. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ ఒక్క తేదీ. దానికి ముందొచ్చిన వారికి ఒక రూల్, ఆ తర్వాత వచ్చిన వాళ్లకి మరో రూల్. ఆ ఒక్క తేదీ లక్షలాది మంది భవిష్యత్తును మార్చేసింది. అదేంటో చూద్దామా? అవును, ఆ తేదీనే జులై 19, 1948. ఇంతకీ ఈ డేట్ ఎందుకంత స్పెషల్ అంటే, ఇదే రోజు వలసల కోసం పర్మిట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అందుకే ఈ తేదీకి ముందు, ఆ తర్వాత వలస వచ్చిన వారికి రూల్స్ వేరువేరుగా ఉన్నాయి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. జులై 19, 1948కు ముందు పరిస్థితి ఒక ఓపెన్ డోర్ లాంటిది. అప్పుడున్న గందరగోళంలో వలసలపై పెద్దగా కంట్రోల్ లేదు. కానీ ఆ తేదీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఒక అఫీషియల్ చెక్ పాయింట్ పెట్టేశారన్నమాట. ప్రతిదీ చట్టప్రకారం పేపర్ల ఆధారంగా జరగడం మొదలైంది. అంటే చూడండి, ఈ ఇంపార్టెంట్ డేట్ కంటే ముందే ఎవరైనా ఇండియాకి వస్తే వాళ్లకి సిటిజన్షిప్ రావడం చాలా ఈజీ. వాళ్లకి గానీ, వాళ్ల తల్లిదండ్రులకు గానీ, తాతలకు గానీ భారతీయ మూలాలు ఉండి ఇక్కడే నివసించడం మొదలుపెడితే చాలు, వాళ్లు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్ అయిపోయారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. కానీ పర్మిట్ సిస్టమ్ వచ్చాక కథ మారింది. ఇప్పుడు వాళ్లకి ఇండియన్ రూట్స్ ఉంటే సరిపోదు. వాళ్లు కనీసం 6 నెలలు ఇండియాలో నివసించి ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర తమ పేరును అఫీషియల్గా రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే పౌరసత్వం వచ్చేది. అంటే ప్రాసెస్ మొత్తం కొంచెం ఫార్మల్ అయింది. సరే, ఈ రూల్స్ అన్నీ పేపర్ మీద బాగానే ఉన్నాయి, కానీ నిజ జీవితంలో లక్షలాది మంది విషయంలో ఇవి ఎలా వర్కౌట్ అయ్యాయి? కొన్ని ఉదాహరణలు, ఒక ముఖ్యమైన కోర్టు కేసు ద్వారా దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 1947లో, అంటే ఆ కీలకమైన తేదీకి ముందు లాహోర్ నుండి ఒక కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. వాళ్ళు ఇక్కడే ఉండటం మొదలుపెట్టారు కాబట్టి ఆర్టికల్ 6 ప్రకారం వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ పెట్టకుండానే ఆటోమేటిక్గా భారత పౌరులైపోయారు. సరే, ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. 1950లో, అంటే పర్మిట్ సిస్టమ్ మొదలైన తర్వాత ఒకరు ఇండియాకి వలస వచ్చారనుకుందాం. మరి వాళ్ల సంగతేంటి? వాళ్లకి పౌరసత్వం అంత ఈజీగా వస్తుందా? వాళ్లకి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఫస్ట్ వాళ్లు కనీసం 6 నెలలు ఇక్కడ ఉండాలి, ఇక్కడి లైఫ్కి సెట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్ ఆఫీసర్కి. అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్లు అఫీషియల్గా ఇండియన్ సిటిజన్స్గా రిజిస్టర్ అవుతారు. అయితే ఈ చట్టంలో ఒక కన్ఫ్యూజింగ్ పదముంది, వలస. అసలు వలస అంటే ఏంటి? ఎవరైనా కొన్ని రోజులు వచ్చి వెళితే అది వలసవుతుందా? ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఆ చారిత్రక కేసే కులతిల్ మమ్ము వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, వలస అంటే టెంపరరీ విజిట్ కాదు, ఇక్కడే మా జీవితం గడపాలి, పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో రావడం. ఈ యొక్క డెఫినిషన్తో చట్టాన్ని తప్పుగా వాడే ప్రమాదం తప్పింది. సరే, ఇదంతా పాత కథ. మరి ఇన్నేళ్ల తర్వాత ఈ ఆర్టికల్ 6 గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం హిస్టరీ బుక్స్లో ఉండే ఒక చట్టమా, లేక మనకు నేర్పే పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 6 అనేది పర్మనెంట్ లా కాదు. అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి తెచ్చిన ఒక టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే. అందుకే ఈరోజు దాని ప్రాముఖ్యత ఎక్కువగా చారిత్రకమైంది. ఇదొకవైపు మానవత్వాన్ని, మరోవైపు చట్టాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారో చూపిస్తుంది. ఈ కథలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అదే ఆర్టికల్ 7. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ల గురించి చెప్తే, ఆర్టికల్ 7 ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్లి మనసు మార్చుకుని మళ్లీ వెనకొచ్చిన వాళ్ల పౌరసత్వం గురించి మాట్లాడుతుంది. ఆనాటి పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉండేవో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. దేశ విభజన వల్ల ఏర్పడిన వలసల సంక్షోభంలో పర్మిట్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ ద్వారా ఒక ఆర్డర్ తెస్తూనే మానవతా దృక్పథాన్ని మర్చిపోకుండా రూపొందించినదే ఆర్టికల్ 6. చివరగా చెప్పాలంటే, ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 6 యొక్క అసలు ఉద్దేశ్యాన్ని, దాని వారసత్వాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. అది ఒక చారిత్రక అవసరాన్ని తీర్చడానికి పుట్టిన ఒక చట్టం. సో ఆర్టికల్ 6 మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంచుతుంది. ఎలాంటి కష్టకాలంలోనైనా ఒక దేశం తన చట్టాలలో మానవత్వాన్ని, జాతీయ భద్రతను ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి?
ఇది కేవలం చరిత్రకు సంబంధించిన ప్రశ్న కాదు, ఈ రోజుకి కూడా అంతే రెలవెంట్. దీని గురించి ఆలోచించండి.